హలో వ్యూవర్స్, నేను మీ చరణ్ పరిమి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా మరో మల్టీవర్స్ ఆర్ మరో సినిమాటిక్ యూనివర్స్ కానుందా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఆ సినిమా డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ ఈరోజు ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్లో చేసిన దాన్ని బట్టి చూస్తే ఆ సినిమా ఒక మల్టీవర్స్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ మల్టీవర్స్ ట్రెండ్ ఎలా ఉందో ప్రస్తుతం అందరికీ తెలిసిందే. బీభత్సంగా మల్టీవర్స్ ట్రెండ్ నడుస్తూ ఉంది. ఇది క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజ్ విక్రమ్ సినిమాతోటి అద్భుతంగా విజయాన్ని అందుకున్నారు. ఆ విక్రమ్ సినిమాలో గత సినిమాల తాలూకు కథని, ఆ థ్రెడ్స్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చి ఆ సినిమాకి కంటిన్యూషన్ లాగా లేదా ఆ సినిమాలో కొంత భాగం లాగా దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. అలా అంటే వేరే ఒక ఫ్రాంచైజీ లాగా కాకుండా ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట ఈ మల్టీవర్స్ అనేది. సో వేరే ఎవరో తీసిన సినిమా లేదా వేరే సినిమాల నుంచి అది కనెక్ట్ చేస్తూ ఆ కథని కనెక్ట్ చేస్తూ సాగించడం అనమాట. సో ఆ విధంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తరువాత కొంతమంది దర్శకులు ఇదే అందుకున్నారు. దీన్ని అందుకొని ఇప్పుడు బాలీవుడ్లో కూడా కొన్ని ఫ్రాంచైజీలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు హృతిక్ రోషన్తో స్టార్ట్ అయిన వార్ కూడా ఇప్పుడు మల్టీవర్స్ లాగా ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా క్రియేట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు శంకర్ కూడా ఆ ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 తోటి మరొక సినిమాని మిక్స్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు తెలుగులో కూడా అది ఊపందుకుంది. రాజమౌళి కూడా తర్వాత సినిమాతో ఆ ప్రయత్నంలో ఉన్నారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మల్టీవర్స్లోకి యూనివర్స్లోకి ఎంటర్ అవుతున్నారా అనిపిస్తుంది. సో ఆయన క్రియేట్ చేస్తున్నది ఈ వశిష్ఠ మెగాస్టార్ తోటి తను ఆల్రెడీ ఒకే సినిమా తీశారు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది, బింబిసారా అని చెప్పేసి. అది కూడా సోషియో ఫాంటసీ ఫిలిం. ఇప్పుడు ఇది కూడా సోషియో ఫాంటసీ ఫిలిం. సో ఈ రెండు ఒకే జానర్కి సంబంధించిన సినిమాలు. అందులో ఒక టైం ట్రావెల్ లాంటి ఒక ఫ్యాంటసీ ఇమేజ్ చేశారు. నిజానికి అదేమి సైన్స్ ఫిక్షన్ కాదు. అందరూ టైం ట్రావెల్ అన్నా అదేదో సైన్స్ ఫిక్షన్ అనుకున్నారు. కానీ అది ఒక ఫోక్లోర్ లాంటిది, లైక్ ఒక జానపద కథ లాంటిది. ఆ విధంగా దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగే ఇది కూడా ఒక జానపద కథ లాంటిది. సో ఇందులో కూడా అలాంటి సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్, అద్భుతాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. సో ఈ కథని ఆ కథతో కనెక్ట్ చేయడం చాలా ఈజీ విషయమని అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకే జానర్ కాబట్టి ఆ స్కోప్ దొరుకుతుంది డైరెక్టర్కి ఆ జానర్లోంచి తీసుకోవడం కోసం. సో కలుపుతారు. అలాగే నందమూరి ఈ కళ్యాణ్ రామ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరినీ ఒకేసారి తెర మీద చూపిస్తారా, లేకపోతే ఆయన కథతో మాత్రం కేవలం లింక్ తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. దీంతోపాటు తెలుగులో మరిన్ని మల్టీవర్స్లు వస్తున్నాయి. మీకు అది కూడా తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆయన ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారు. అది కూడా సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్. తెలుగులో ఇలాంటిది ఇంతవరకు రాలేదు. సో ఈయనే కొత్తగా క్రియేట్ చేశారు. సో ఇది కూడా భవిష్యత్తులో ఆయన అధీరా అని కొన్ని సినిమాలు అనౌన్స్ చేశారు. సో ఆ సినిమాల ద్వారా ఇది ఆ సప్త చిరంజీవుల మీద నేను సినిమా తీస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళందరి మీద ఆయన తీసే సినిమాలు వరుసగా ఆయన యూనివర్స్లో భాగంగా వస్తాయి, ప్రశాంత్ వర్మ యూనివర్స్ అంటూ. అలాగే ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ సినిమా తీసి కేజీఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ కొట్టారు. అది ఒక ఫ్రాంచైజీలా నడిచింది. కేజీఎఫ్ 1 కావచ్చు, కేజీఎఫ్ 2 కావచ్చు. కానీ సలార్ విషయానికి వచ్చేసరికి ఇది పూర్తిగా వేరే కథ అని చెప్పడం జరిగింది. నిజానికి ఆ స్టోరీ వరల్డ్ కానీ ఆయన ఉపయోగించిన సినిమాటిక్ టెక్నిక్స్ కానీ విజువల్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే కేజీఎఫ్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి వచ్చినట్టే కనబడింది. కేజీఎఫ్ నుంచి ఆ టెక్నిక్స్ తీసుకొని ఆ విజువల్ సెన్స్ ఏదైతే ఉందో ఆ కలర్ టోన్ కావచ్చు, ఆ చూపించిన విధానం కావచ్చు, హీరోయిజం కోసం ఆయన ఉపయోగించిన ఆ టెక్నిక్ కావచ్చు, ఇదంతా కూడా అంటే సీన్స్ ఒకేసారి మల్టిపుల్ సీన్స్ని ఓపెన్ చేయడము, ఆ మల్టిపుల్ సీన్స్ని నడిపించడము, ఇలాంటి ఒక సినిమాటిక్ టెక్నిక్ ఆయన స్క్రీన్లో ఉపయోగించాడు. సో ఇదే టెక్నిక్ని మళ్ళీ సలార్లో కూడా ఆయన వాడడం జరిగింది. కానీ సలార్లో అంతగా పేలలేదు. సో ఏదో సోసోగా నడిచి సలార్ హిట్ అనిపించుకుంది. అయితే ఈ సలార్ని కొంతమంది ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే ఈ కేజీఎఫ్ 2లో భాగం అనుకున్నారు. కేజీఎఫ్ సినిమాటిక్ యూనివర్స్లో అది కూడా భాగమే అని భావించారు. కానీ సినిమా చూసిన తర్వాత క్లారిటీ వచ్చేసింది ఇది పూర్తిగా కొత్త కథ అని. అయితే ఈ సలార్ సెకండ్ పార్ట్ రాబోతుంది. ఈ సెకండ్ పార్ట్ మాత్రం వేరే ఈ కేజీఎఫ్తో లింక్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి లింక్ చేస్తారా, లేక సలార్ యూనివర్స్లో అది భాగంగా ఉంటుందా, ఫ్రాంచైజీలో మాత్రమే భాగంగా ఉంటుందా, లేదా ప్రశాంత్ నీల్ యూనివర్స్లో భాగంగా ఇవన్నీ కలిపేస్తారా, ఇందులోంచి కథాంశాల్లోంచి ఆ లింక్స్ తీసుకొని కదలడం జరుగుతుందా, లేదా ఆ పాత్రల్ని మళ్ళీ ఈ సినిమాటిక్ యూనివర్స్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా, అది చూడాలి. అయితే మెగాస్టార్కి సంబంధించి మాత్రం ఇది అద్భుతమైన ఐడియా అని చెప్పక తప్పదు. ఎందుకంటే మెగాస్టార్ ఇప్పటిదాకా గతంలో హిట్ అయిన సినిమా కావచ్చు, గతంలో కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు, మొన్న బోలా శంకర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మామూలు సోషల్ పాత్రలే చేస్తూ వచ్చారు. అది కూడా చాలా నార్మల్ కథలతోటి చేస్తూ వచ్చారు. ఆయన స్థాయి కథలు కాదన్న విమర్శ కూడా వచ్చింది. ఇప్పుడు మాత్రం ఈ సోషల్ ఫాంటసీ ఆల్రెడీ ఆయన గతంలో చేశారు. అంజీ అనే సినిమాలో అద్భుతమైన గ్రాఫిక్స్. అయితే ఆ సినిమా కూడా ఇండియానా జోన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు అనేది కూడా ఉంది. నిజమే, కొన్ని గ్రాఫిక్ సీక్వెన్స్లు ఆ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఆ స్పీల్బర్గ్ తీసిన ఇండియానా జోన్స్ నుంచి ఆ హారిసన్ ఫోర్డ్
ఆ హీరో ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్లే అంజీ సినిమాలో కూడా కాస్త ఇన్స్పైర్ అయి పెట్టడం జరిగింది. కానీ అద్భుతంగా వర్కౌట్ అయింది. కానీ ఆ జనరేషన్కి అది వర్కౌట్ అవ్వలేదు, అది సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. కానీ ఆ గ్రాఫిక్స్కి మాత్రం ఆ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. అద్భుతంగా తెలుగులో జాతీయ అవార్డు అందుకున్న గ్రాఫిక్స్ సినిమాలు ఇది కూడా ఒకటి. సో ఆ విధంగా బాగా పేరు తెచ్చుకుంది. అది ఎహెడ్ ఆఫ్ టైమ్ ఆ సినిమా. అదే ఆ సినిమా ఇప్పుడు కానీ వచ్చి ఉంటే అది బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది అని చెప్పి ఫ్యాన్స్ కూడా అనుకోవడం జరిగింది. నిజమే, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా సోషియో ఫ్యాంటసీ, అలాగే దేవుడు, డివోషనల్ కాన్సెప్ట్, ఈ రెండు కాన్సెప్ట్లు మిక్స్ చేయడమే ఇప్పటి ట్రెండ్. ఇదే నడుస్తుంది. ఆ తెలుగులో కావచ్చు, అలాగే హిందీలో కావచ్చు, మొత్తం ఇదే ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు హనుమాన్ సినిమా హిట్ అయింది, అలాగే కార్తికేయ 2 కావచ్చు, ఇవన్నీ అదే థ్రెడ్లో ఉన్న సినిమాలు. సో ఇది కూడా సోషియో ఫ్యాంటసీ అంటున్నారు. దీంట్లో ఒక లైక్ ఒక వైట్ హోల్ లాంటిది ఒకటి డిజైన్, పవర్ హోల్ అనేది ఒకటి డిజైన్ అయ్యి ఆ పవర్ హోల్ని కీలకంగా ఈ సినిమాలో చూపించే అవకాశం ఉంది. లైక్ బ్లాక్ హోల్ లాగా, ఎందుకంటే బ్లాక్ హోల్ని కూడా మనం మల్టిపుల్ యూనివర్స్లోకి వెళ్ళడానికి కోసం బ్లాక్ హోల్ని ఒక కీలకమైన మాధ్యమంగా వాడుతూ ఉంటారు సినిమాల్లో. రీసెంట్గా వచ్చిన స్పైడర్ మ్యాన్ సినిమా చూసినా సరే అందులో కూడా మల్టీవర్స్ క్రియేట్ చేయడం కోసం ఇట్లాంటి బ్లాక్ హోల్ని ఒకదాన్ని వాడతారనమాట. సో అలా మల్టిపుల్ యూనివర్సెస్ మన సృష్టిలో ఉన్నాయి, మన యూనివర్స్ని దాటి అనేక యూనివర్స్లు ఉన్నాయి. సో అందులో ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది అని చెప్పేసి ఒక సైంటిఫిక్ థియరీ ఉంది. ఆ థియరీని ఉపయోగించుకొని ఆ స్పైడర్ మ్యాన్ సినిమాలో అది క్రియేట్ చేశారు. అలాంటి థియరీని ఉపయోగించుకొని ఒక మిర్రర్ ద్వారా ఇలాంటి మల్టిపుల్ యూనివర్స్ని చూపించే ప్రయత్నం చేశారు, లైక్ బింబిసార సినిమాలో. ఇప్పుడు అలాంటి థియరీనే దీంట్లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది అని కనిపిస్తుంది చూస్తుంటే, ఎందుకంటే ఆ పవర్ సర్కిల్ను చూపించే థియరీ కానీ అది సేమ్ అలాగే ఉంది. సో మల్టిపుల్ యూనివర్సెస్లోకి ఈ పాత్రలు వెళ్తాయా, సో అక్కడ ఈ కథలు యాడ్ అయ్యే అవకాశం ఉందా, ఇది బింబిసార కథ కానీ, ఇదంతా చూడాలి మనం. సో ఆ సినిమా వచ్చేదాకా వెయిట్ చేయక తప్పదు.